విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంపై ఐఎఫ్టీయూ నేతలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. యాజమాన్యం, ప్రభుత్వాల నిర్లక్ష్యం కారణంగానే ప్రమాదం జరిగిందని ఐఎఫ్టీయూ జాతీయ ఉపాధ్యక్షుడు ప్రసాద్ ఆరోపించారు. పరిశ్రమల అభివృద్ధీకరణ పేరుతో సిబ్బంది ప్రాణాల విషయంలో యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. అంబానీ, ఆదాని లాంటి బడా పారిశ్రామికవేత్తల కోసం సిబ్బంది ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని ఫైర్ అయ్యారు. నాసిరకం మెటీరియల్ వాడటంతోనే ప్లాంట్లో ప్రమాదాలు జరిగాయంటున్న ఐఎఫ్టీయూ నేతలతో విశాఖ నుండి మా ప్రతినిధి నరసింహ ఫేస్ టు ఫేస్. 32 మంది ప్రాణాలు త్యాగం చేసి స్టీల్ ప్లాంట్ స్థాపించుకున్నటువంటి స్టీల్ ప్లాంట్ను ఈరోజు ప్రైవేటీకరణ చేస్తున్న నేపథ్యంలో మరోవైపు కూడా స్థానికంగా ఉన్నటువంటి స్టీల్ ప్లాంట్ ఇటీవలే అగ్ని ప్రమాదంలో కూడా పలువురు చనిపోయిన సంగతి నెలకొంది. అయితే చూసుకుంటే ఐఎఫ్టీ నాయకులు ఇది కేవలం ఇది ప్రభుత్వ హత్యలే అని చెప్తున్నారు. ఇది యాజమాన్యము అటు కేంద్ర ప్రభుత్వము పూర్తి స్థాయిలోని బాధ్యత వహించాలనేది కూడా చెప్తున్నారు. దానికి సంబంధించి కూడా ఐఎఫ్టీ జాతీయ ఉపాధ్యక్షులైనటువంటి ప్రసాద్, తదితర వెంకటేశ్వర్లు కూడా ఉన్నారు. దానిపై కూడా మనం దీనిపై మరిన్ని వివరాలు అయితే అడిగి తెలుసుకుందాం. ఇటీవల జరిగిన ప్రమాదం కూడా 9 మంది కూడా చనిపోయారు. భవిష్యత్తులో స్టీల్ ప్లాంట్ ఏమవుతుందండి? స్టీల్ ప్లాంట్నికి మరణ శాసనం కట్టాలి అని చెప్పి మోడీ ప్రభుత్వం ఏదైతే ప్రయత్నం చేసిందో అందులో భాగంగా అందులో పనిచేసే వాళ్ళకి మరణ శాసనాన్ని రాసినటువంటి ఘటనగా భావిస్తున్నాం. అంటే మొత్తం స్టీల్ ప్లాంట్నే కిల్ చేయడానికి, హత్య చేయడానికి ప్రయత్నం చేసేటప్పుడు స్టీల్ ప్లాంట్ హత్యకి అందులో అశ్రద్ధ, నిర్లక్ష్యం వ్యూహాత్మకంగా జరగాల్సిన అవసరం ఉంది కనుక హఠాత్తుగా మేము ఈరోజు ప్రైవేటీకరిస్తున్నాం అని ఒక రోజున, ఒక ఫైన్ మార్నింగ్ రోజున అంబానీను, ఆదానీను తెచ్చి వాళ్ళ సీటు మీద కూర్చోబెట్టలేరు కనుక దానికి ముందు డ్రెస్ రిహార్సల్గా ఆ పరిశ్రమలో ఉన్న ప్రమాణాలన్నిటి దెబ్బతీసి దాన్ని క్రమంగా హత్య చేయాల్సిన అవసరం ఉంది కనుక అందులో భాగంగా వాళ్ళ వ్యూహాత్మక విధానాలకి ఫలితమే ఈ యాక్సిడెంట్గా మేము భావిస్తున్నాం. ఇది అంతిమంగా దీనికి వ్యతిరేకంగా సమాజం కూడా స్పందించకపోతే కేవలం స్టీల్ ప్లాంట్ కార్మిక వర్గం మాత్రమే పోరాడాలని భావిస్తే ఇది పూర్తిగా మోడీ ప్రభుత్వ దాడి ముందు విజయాన్ని సాధించడం కూడా కష్టం. కానీ ఆనాడు 32 మంది ప్రాణాలు అర్పించి ఎలా అయితే స్టీల్ ప్లాంట్ రక్షణ కోసం సమాజం స్పందించిందో ఇవాళ ఈ కుట్రకి వ్యతిరేకంగా సమాజం కూడా స్పందించి అన్ని అశేష ప్రజలు కూడా రంగంలోకి వచ్చి దీన్ని అరికట్టగలిగితే మాత్రమే ఇది ప్రభుత్వ రంగంగా నిలబడుతుంది. ఇటువంటి ప్రమాదాలు కూడా ఆగిపోతాయని మేము భావిస్తున్నాం. 3 మెన్ కమిటీ కూడా ఏర్పాటు చేసి దీనిపై కూడా జరుపుతామని కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా దీనిపై చెప్తున్నారు. చాలా హాస్యాస్పదమైన, ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే ఈ ఒక డైరెక్టర్ని వాళ్ళు సస్పెండ్ చేశారని వార్త వచ్చింది. దానికి కారణం ఏంటంటే ఒక చనిపోయినటువంటి మేనేజ్మెంట్కి సంబంధించిన వ్యక్తిని అతన్ని విమానంలో ఆయన శవాన్ని విమానంలో కాకుండా బై రోడ్డు పంపించినందుకు ఆయన సస్పెండ్ చేసినట్టుగా వార్త వచ్చింది. అంటే చనిపోయిన దాని కారణాలని వెతకడం లేదు వాళ్ళు, దానికి అలా కారకులను వెతకడం లేదు. కానీ చనిపోయిన తర్వాత బాడీని పంపించడానికి సంబంధించి దాన్ని డైవర్ట్ చేసి ఆ రకంగా ఈరోజు మొత్తం విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మొత్తం ప్రమాదాలని కేవలం నష్టపరిహారం చుట్టూ తిప్పి, నష్టపరిహారం కూడా కోత పెట్టి నష్టపరిహారం ఎవరి చివరికి నష్టపరిహారం దగ్గరే దాన్ని మొత్తం కూడా ఆపేసే ప్రయత్నం చేస్తున్నారు. ఈ చాలా కుట్రపూరితమైనటువంటి చర్య. దీని మీద తీవ్రంగా ఖండిస్తున్నాం. ఖచ్చితంగా అన్నీ రాష్ట్ర ప్రభుత్వం కేసులుగా నమోదు చేయకపోతే దీని మీద ఆందోళన నిర్వహించాల్సి వస్తుంది. దానికి కేసులు కట్టాలి, పరిహారం చెల్లించాలి. ఇప్పుడున్న కంపెనీని పూర్తిగా మొత్తం అన్ని రకాలైనటువంటి దాని రక్షణ చర్యలు చేపట్టి దాన్ని పూర్తి స్థాయి ప్రైవేటీకరణ నుంచి బయటకు తీసుకొచ్చి ఈరోజు దాని రకమైన చర్యలు చేపట్టకపోతే కనుక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేసిన ఈ నిర్ణయం మీద ఖచ్చితమైనటువంటి ప్రజా ఉద్యమాన్ని నిర్మించేదాంట్లో మేము కూడా భాగస్వామ్యం అవుతాం తెలియజేస్తాను. అయితే స్టీల్ ప్లాంట్లు అయితే ప్రమాదాలు అయితే సదావుగా జరుగుతూనే ఉన్నాయి. అయితే భవిష్యత్ కాలంలోని స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరణ విషయంలో జరుగుతుందా, లేదంటే ఈ తరహా ప్రమాదాలు జరగకుండా స్టీల్ ప్లాంట్ యాజమాన్యాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏ విధంగా చేస్తే ఇక్కడ ఏదైతే సిబ్బందికి భరోసా కలిగించినట్టు అవుతుందంటారు? గతంలో ఇదే విశాఖ జిల్లాలో ఈ టీడీపీ ప్రభుత్వం ప్రతిపక్షంగా ఉన్నప్పుడు ఆనాడు చంద్రబాబు నాయుడు ఒక ప్రకటన చేశారు. ₹1 కోటి నష్టపరిహారం ఇస్తే చనిపోయిన కార్మికుడికి ఆ కార్మికుడు లెగిసి వస్తారా అని చెప్పి ఆనాడు ప్రశ్నించారు. అంటే ఆ మాటల్లో మనకు కనబడేది ఏంటంటే ఆ ఇండస్ట్రీలో సేఫ్టీ మెజర్స్, ఆ పరికరాలు నాణ్యమైనవి ఉండాలని చెప్పి ఆయన భావం అని చెప్పి నేను భావిస్తున్నాను. కానీ ఈయన అధికారంలోకి వచ్చిన ఈ 2 సంవత్సరాల కాలంలో విశాఖ స్టీల్ ప్లాంట్లో ఒక నాణ్యమైనటువంటి చెడిపోయింది నాణ్యమైన పరికరాలను కూడా ఏర్పరచకుండా కార్మికులు తగ్గించి అదే పని చేపిస్తున్నాం అంటే ముమ్మాటికి ఇది ప్రైవేటీకరణ చేయడం కోసమే. చూసుకుంటే ఈ యొక్క ఘటనపై మీరు ఏ విధంగా స్పందిస్తారు? ఘటన అంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే మానవ కార్మికులు ప్రాణాల మీద వీళ్ళకైతే అభిమానము లేదు. వీళ్ళు కార్మికులు మనుషులు అనేది లేదు.
ఈ ప్రభుత్వాలు వచ్చిన తర్వాత రోబోను తయారు చేసే విధంగా మనిషిని తయారు చేసుకోవాలని చూస్తున్నారు. ఈరోజు మనము ఎండలో నడవాలంటేనే మన గుండెలు హడలెత్తిపోయి చనిపోయే పరిస్థితి ఇక్కడ ఉన్నది. అలాంటిది ఒక కొలిమిలో ఒక వేడిలో 100 డిగ్రీలు సంబంధించే వేడిలో కార్మికుడు ఉండి పనిచేసి ఆ కెమికల్కి తట్టుకోలేక ఆ ఆవిరికి తట్టుకోలేక ఈరోజు మనిషి చచ్చిపోతే ఆ మనిషిని డబ్బుతో కొనాలని డబ్బుతో ముడిపెట్టి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. 32 మంది బలిదానాలు చేసి సాధించుకున్న ఈ స్టీల్ ప్లాంట్ని మరి ప్రైవేటీకరణ చేయాలని చెప్పి ఈ ప్రభుత్వాలు చూస్తున్నాయి. ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొద్ది సంవత్సరాల నుంచి కూడా మాకు ఆర్ఆర్ కార్డులు కావాలి, భూములు ఇచ్చిన వాళ్ళకి అందరికి కూడా కనీసము మాకు భూమికి బదులు మాకు ఉద్యోగాన్ని ఇవ్వాలి, మా బిడ్డల్ని మమ్మల్ని రక్షించాలని చెప్పి అనేక మంది పోరాటాలు చేస్తుంటే ఆ పోరాటాలు పట్టించుకోకుండా ఈరోజు ఈ ప్రభుత్వము దీన్ని ప్రైవేట్ పరం చేస్తానడం కూడా చాలా తప్పిదము. దీన్ని వెనక్కి తీసుకోవాలి. దీన్ని వెనక్కి తీసుకోకపోతే పోరాటాలకి కార్మికులందరూ సిద్ధంగా ఉంటారని చెప్పి నేను IFTU నాయకత్వం తరపున నేను తెలియజేస్తున్నాను. మృతి చెందిన బాధితులకు క్షతగాత్రులకు మెరుగైన వైద్యం కూడా అందించకుండా వారికి రావాల్సిన అమౌంట్ కూడా ఏదైతే ఎక్స్గ్రేషియా పూర్తి స్థాయిలో అందలేదని, ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా ₹1 కూడా రాలేదని కూడా IFTU నాయకులు అయితే చెప్తున్న పరిస్థితి ఉంది. ఏదైతే భవిష్యత్ కాలంలో ఇటువంటి ఘటనలు పునరావృతం చేస్తే మా పోరాటాలు తప్పవని చెప్తున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరామెన్ సూర్యతో నరసింహ, ప్రైమ్9 విశాఖపట్నం నుంచి.